సో దీప్షిక గారు, సో గుడ్ టు సీ యూ. వాళ్ళని Likewise. కూర్చోమని చెప్పాము. సో వాళ్ళేదో కొంచెం నెక్స్ట్ సక్సెస్ మీట్కి కూడా శ్రవంతినే పెట్టాలా లేదా అని ఆలోచిస్తున్నారు. ఓకే, సో You're looking so మీకు good today. థ్యాంక్ యూ సో మచ్, యూ టూ. Thank సో మీరు పెళ్లి చేసుకోవాలి అంటే సో అబ్బాయిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? Wallace. అబ్బాయిలో హస్బెండ్ మెటీరియల్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? దీప్షిక గారు పెళ్లి చేసుకోవాలి అంటే సో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా పేరు చెప్పకమ్మా, నా పేరు చెప్పకు. సార్ ఇలాంటి షాక్ ఇవ్వకూడదు సార్. సో క్వాలిటీస్ అని ఒకటి ఉండితే బెటర్. క్వాలిటీస్ అన్నది ఉండితే బెటర్. అదే ఎలాంటి క్వాలిటీ క్వాలిటీస్ అంటేనే మంచి క్వాలిటీసే కదా, మంచి క్వాలిటీస్ ఉండితే బెటర్. దట్స్ వాట్. అంటే ఎలా మీరు షూటింగ్ అయిపోయి ఇంటికి Example రాగానే కావాలా? వంట చేసి పెట్టాలి అలాంటివి? అది నాకు తెలియదు కదా, ఫ్యూచర్లో ఉంది. అదే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అనుకుంటున్నారు అని? ఫ్యూచర్ హస్బెండ్ ఇలా ఉంటే బాగుండు, కేరింగ్గా ఉండాలి, అరిల్స్ నిజాయితీగా ఉండాలి, అరిల్స్ నేను షాపింగ్కి ఎప్పుడు వెళ్ళినా నన్ను అడగకూడదు, ఇలాంటివి ఉంటాయి కదా. షుడ్ బీ మెచ్యూర్డ్ ఎనఫ్ టు డీల్ విత్ థింగ్స్. వెరీ నైస్. సో మీ ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని చాలా ఉదయ్పూర్ అని దుబాయ్ అని వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు కదా. సో మీ వెడ్డింగ్ డెస్టినేషన్ వెడ్డింగ్ అవ్వాలి అంటే ఏ లొకేషన్ బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఇప్పటికీ నాకు ఏం ఐడియా లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్. ఓకే, మీ ఫేవరెట్ కపుల్ ఎవరు? యువర్ ఐడియా? నాకు పెళ్ళి అయిపోయి 12 ఏళ్ళు అవుతుంది, ఇంకేం ఉంటుంది, ఇంకే వేరే ఆప్షన్ లేదు ఇంకా. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Yeah. ఎస్, సూర్య గారు. హాయ్ అండి. హలో. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అయితే అర్థమైంది క్యారెక్టర్. సో మరొకసారి అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ మీకు. సో వైఫ్ మెటీరియల్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? యాజ్ ఎ వైఫ్గా మీకు రావాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ప్రస్తుతం అలాంటి ఆలోచన ఏం లేదు, బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఉంటే గనక నన్ను నాలాగా ఉండిచ్చి అట్ ద సేమ్ టైం తనకి ఎలాంటి కల్మషన్ లేకుండా ఒక మంచి అమ్మాయి ఉంటే చాలు. ఓకే, ప్రేమ గుడ్డిది అంటారు కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నో అండి, ఐ థింక్ లవ్ ఇస్ సో ప్యూర్ దాట్ మనకి నిజంగా అన్కండిషనల్గా ఏమైనా లవ్ చేస్తే వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం పట్టించుకోం, జస్ట్ ప్రేమిస్తాం అంతే. సో అలాంటి దాన్ని గుడ్డిదాన్ని ఎలా అంటాం, చాలా బ్యూటిఫుల్ థింగ్ అది. కరెక్టే. సో మా ఆయనని చాలా ఫ్రీడమ్తో వదిలిపెట్టేశాను. ఇలా ప్రతిరోజు ప్రసాద్ ల్యాబ్స్ అని దస్పలా అని తిరుగుతూ ఉన్నాను నేను. థ్యాంక్ యూ.